డీటెయిల్ చూస్తే బైంసాలో గంజాయి మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బైంసాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి అందజేశారు. పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి అన్నారు. యువతను నాశనం చేస్తున్న గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయాలు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ శాఖకు సూచించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దాంతోపాటు డ్రగ్స్ అక్రమ రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నామరూపాలు అది ఎవరైనా ఎంతటి వాడైనా చిన్నోడైనా పెద్దలైనా ఏ పార్టీ వన్నా వాళ్ళకు అసలు మనం ఏ మాత్రం కూడా క్షమించదు, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పుడే ఈ యొక్క జిల్లాకు సంబంధించి వాసన దగ్గర గౌరవ ముఖ్యమంత్రి 300 సుమారుగా 50 కోట్ల వరకు ఆ వాసన దేవాలయ సంబంధించి గతంలో చెప్పడం జరిగింది. ప్రారంభించడం తయారీ గంజాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో బోనగాని ప్రవీణ్కు వచ్చిన కొత్త ఇంద్రమ్మ ఇంటి గృహ ప్రవేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ప్రవీణ్ దంపతులను ఆయన శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట చెల్పూరు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ కుమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు. కూకట్పల్లి వెంకటేశ్వర నగర్ డివిజన్లో బస్తీ దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారాయన. ప్రతి చుక్క అమూల్యం, ప్రతి పిల్లవాడి భవిష్యత్తుకు రక్షణ కవచమని ఎమ్మెల్యే తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు. పోలియోను నిర్మూలించి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును కాపాడతామని గాంధీ పిలుపునిచ్చారు. జగిత్యాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. చిన్నారులకు వారు పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లలోపు సుమారు 95,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో కూడా పోలియో బూత్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని వారు సూచించారు. పోలియో కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా WHO దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. ఒకప్పుడు మన భారతదేశంలో చూస్తే చాలా చోట్ల కూడా చాలా దయనీయ స్థితి ఉండేది. పుట్టిన పిల్లలు కొద్దిగా పెరిగే లోపల అప్పటికప్పుడే కాళ్ళు చేతులు పడిపోవడం, మళ్ళీ ఏం చేసినా రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పోలియో జబ్బులు ఎట్లనన్నా మనం రూపుమాపాలనే ఆలోచనతోటి ఒక్క జగిత్యాల జిల్లాలో సేమ్ డే 95,000 చేయడానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ నేతృత్వంలో, డిఎంఎడ్ నేతృత్వంలో పనిచేయడం అనేది అభినందనీయం. మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు ఇలాంటి సమాచారం వెళ్ళాలి. ఎందుకంటే పల్స్ పోలియో వేస్తుంటాం, కానీ ఇది పల్స్ పోలియో వేసాం కదా అని చెప్పి ఇచ్చిపెట్టదు. రొటీన్గా పుట్టిన పిల్లలకు 5 సంవత్సరాల వరకు వాళ్ళ డాక్టర్స్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేసేది పుట్టిన తర్వాత ఏదైతే స్టార్ట్ చేస్తామో అది చేయాలి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా
ప్రోగ్రామ్కి పల్స్ పోలియో ప్రోగ్రామ్ చేసిన ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఏఎంహెచ్ఓ గారికి, కౌన్సిలర్స్ అందరికీ కూడా నమస్కారం. మనకి జిల్లాలో సుమారుగా 95,000 మంది వరకు 0 నుంచి 5 years దాకా ఏజ్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సో అందరికీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 years ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా సుమారుగా 95,000 మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు పోలియో దగ్గర ఉన్న సుమారుగా 1000 టీంలు మనకు అడుగుతున్నాయి అన్ని టీంలు కూడా. సో 1000 టీమ్స్ అన్ని మనకి ఢిల్లీ కూడా 1000 టీమ్స్ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో మనకి యూపీఎస్సీస్లో కూడా మనకి అవుతా ఉన్నాయి. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 94,000 మంది కూడా 100% వ్యాక్సినేషన్, పల్స్ పోలియో వ్యాక్సినేషన్ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఏమైతే చెప్పినట్టుగా మన దేశం అంతా కూడా పోలియో ఫ్రీ అయిపోయినా కూడా పక్క దేశాల్లో ఇంకా పోలియో ఉంది కాబట్టి అది ఎనివే ఒకసారి ట్రాన్స్మిట్ అయ్యే ఒక పెద్ద క్రైసిస్ కన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మనకి కూడా ప్రికాషనరీ మెజర్స్లో మనం కూడా పల్స్ పోలియో వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన జిల్లాలో 95,000 మంది కూడా మనం చేయబోతా ఉన్నాం. అండ్ గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చవిటిపాలెంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, వారిని ఆరోగ్యంగా ఉంచాలని పుల్లారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. తాను కూడా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉండడం ఖాయమన్నారు. చైర్మన్ కాండ్రా రమేష్ అధ్యక్షతన జరిగిన చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చిత్తూరు ప్రజలు నిర్భయంగా తమ డిపాజిట్లను కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో పెట్టాలని సూచించారు. నష్టాల్లో ఉన్న టౌన్ బ్యాంక్ ఇప్పుడు లాభాల్లోకి రావడం సంతోషంగా ఉందని జగన్మోహన్ చెప్పారు. బ్యాంకు సిబ్బంది, చైర్మన్, బ్యాంకు సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు సిబ్బందికి పెంచిన జీతాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సెక్టార్ని రీబిల్డ్ చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చనిపోయిన వాటికి ప్రాణం పోసే ఒక మనిషి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి బడ్జెట్ లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఉండింది, ఇప్పుడు ఉన్నాము. మీరు గమనిస్తే విడిపోయి 12 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ. దీంట్లో మీరు ఎక్కడైనా చూస్తే 7 ఏళ్ళు మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. 2014 నుండి 19, తర్వాత 24 నుండి ఇప్పుడు 26. సో కాండ్రా రమేష్ పొద్దునే ఇంటికి వచ్చి మనం జీతాలు పెంచాలి, 22 సంవత్సరాల నుండి జీతాలు లేదు, మనం జీతాలు పెంచి బ్యాంకుని అభివృద్ధి చేస్తే బ్యాంక్ బాగుపడుతుంది అని చెప్పినాడు. నాకేదో చిన్న సాన్నిహిత్యం ఉంది ఎవరితో, మన కోఆపరేటివ్ సెక్టార్ చూసే మంత్రివర్యులు అచ్చెం నాయుడు గారితో. రమేష్ అన్న, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు వచ్చేయండి, మీకేం కావాలో మాట్లాడి చేస్తాను అని చెప్పాను. అదే పరంగా వచ్చి పొద్దున 7 గంటలకి నా దగ్గర లెటర్, ఫోన్ చేయించుకొని పోయి 1కి 10 దర్గా బ్రాంచ్ 6% నుండి సింపుల్ వడ్డీ వసూలు చేసి కట్టవలసి తగ్గించున్నాము. కానీ మీకు అందరికి కూడా నేనేం చెప్తాను, ఇప్పుడు చాలా మంది 10,000, 10 లక్షలు, 20 లక్షలు కట్టున్నారు. వాళ్ళకందరూ కూడా మా ఎక్స్ జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఆయనది డఫ్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఎప్పుడో షేర్ క్యాపిటల్ తీసుకున్నారు, 20,000, 30,000, 50,000, 60,000 పెట్టున్నారు. ఆయన డఫ్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అన్న ఈ మారం ఇది నాది ఉన్నది బా అని చెప్తే నేను ఆయన ధ్యానం ఉన్నది ఎతికి డఫ్ అకౌంట్ నుండి తీసుకొని వచ్చి ఆయన మళ్ళీ రెన్యువల్ చేసి ఆ డబ్బులు వేసి 6.5 లక్షల దాకా ఆయన డిపాజిట్ ఆయన చెప్పకుండానే నేను ఆయన పేరుతో డిపాజిట్ చేసాను. డిపాజిట్ పత్రం కూడా ఏదో ఉంది, ఇంకా ఇవ్వలేదు ఆయనకి. అన్న మీకు చెప్పకుండా నేను 2 years మీకు మీ అనుమతి లేకుండా మీది డిపాజిట్ చేసి ఉన్నాను. నెల్లూరు ప్రజలకు ఆనందం ఇచ్చే పెద్ద పండుగ రొట్టెల పండుగ అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సునంద. రొట్టెల పండుగ 3వ రోజు స్వర్ణాల చెరువు వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీధర్ రెడ్డి వదిలిన రొట్టెను తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దాన్ని పట్టుకున్నారు. తమ ఇంటిలో బిడ్డగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని చూశామని కోటంరెడ్డి సునంద చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారన్నారు. తమ ఆశీస్సులు ఆయనపై ఉంటాయని ఆమె చెప్పారు. అందరికీ మన నెల్లూరు వాళ్ళందరికీ పండుగ ఎక్కడ చూసినా జనమే చాలా ఆనందంగా ఉంది.
ఒకటికి 12 సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ రొట్టెల పండుగలో భాగస్వామి కావడం మాకు చాలా మేము చేసుకున్న అదృష్టం అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు తమ్ముడు గిరిధర్ రెడ్డి, కానీ ఏ రోజు మేము గిరిధర్ రెడ్డిని మా పిల్లలతో సమానంగానే చూసాం. మేము ఈరోజు మేము ఎమ్మెల్యే రొట్టె వదిలేరు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు పట్టుకున్నారు. జీవితంలో గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని, ఉన్న సింహాలకు వెళ్ళాలని కోరుకుంటాం. అందరికీ మన నెల్లూరు వాళ్ళందరికీ పండుగ ఎక్కడ చూసినా. పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుల తరపున ఏఐటీయూసీ సభ్యులు నిరసన తెలిపారు. శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏఐటీసీ పూర్తి అండదండలు అందిస్తుందని చెప్పారు. ఫ్యాక్టరీ మూసివేతతో 400 మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనకారులు వాపోయారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. అమితంగా ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీలో మరి అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఇటీవలనే మరి కడప జిల్లాలో కొన్ని పరిశ్రమలు, నంద్యాల జిల్లాలో కొన్ని పరిశ్రమలు, ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని పరిశ్రమలు, అలాగే పల్నాడు జిల్లాలో కొన్ని పరిశ్రమలు, ఇవన్నీ ఉండేటువంటి సిమెంట్ ఇండస్ట్రీ అంతా కూడా మరి బాగా ఈరోజు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అనేక పరిశ్రమలలో కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఉన్న పొలంగా యాజమాన్యాలు మాకు నష్టాలు వచ్చినాయనేటువంటి నెపంతో మరి లాకౌట్ చేయాలని చూస్తున్నారు. ఇట్లా లాకౌట్ చేయడం వల్ల కార్మిక కుటుంబాలు ఈదిన పడేటువంటి ప్రమాదం ఉంది. చట్ట ప్రకారంగా ఈరోజు 100 మంది కార్మికులు ఉంటే ఈ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి మొదటాల నుంచి సిపిఐ పార్టీ ఐటీసీ అండదండలు ఇస్తూనే ఉంది. ఎన్టీ రామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీని వాళ్ళకున్న ఇష్యూస్ తో మూసేయడం జరిగితే అప్పుడు ఇక్కడ ప్రజా డాక్టర్ గా మా ఆదినారాయణ డాక్టర్ గారు వేములపల్లి శ్రీకృష్ణ గారిని తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారితో మాట్లాడితే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ ఫ్యాక్టరీని తెరవటం కోసం ఇష్టపడకపోతే వాళ్ళ పిఏ గారు వచ్చి వేములపల్లి శ్రీకృష్ణ గారు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడు అనే పాటని ఢిల్లీకి వ్యతిరేకంగా పాడి మన పార్టీ అధికారంలోకి రావటాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటం కుట్రబంతుంది. అందులో భాగంగానే ఇవాళ శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా నష్టాల పేరుతోటి కార్మికులు రోడ్డు మీద పడేయటం కోసం ప్రైవేటు వ్యక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి ఏఐటీ సిద్ధంగా ఉంది. ఇదే కనుక ఇవాళ పేపర్లో చూస్తున్న పరిస్థితుల్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కనుక లాకౌట్ చేసే పరిస్థితి వస్తే వందలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలిగే పరిస్థితులు పడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇండస్ట్రీని కాపాడుతాము. ఈ కార్మికులకి ఏఐటీసీగా అండగా ఉంటాము. వాళ్ళ పక్షాల నుండి కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో మేనేజ్మెంట్ చెప్పే పరిస్థితి. పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురిసింది. నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి 3.5 లక్షలు ఆర్థిక సాయం చేశామని వైసీపీ ప్రధాన కార్యదర్శి పిఎం నాగరాజు కాణిపాకం వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో డబ్బు అందజేసినట్టు చెప్పారు. చెక్కు రాసి ఇవ్వబోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్యాష్ కావాలనడంతో క్యాష్ ఇచ్చానన్నారు. కొన్ని సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసి వైసీపీ నాయకులు చీప్ రాజకీయాలు చేస్తున్నారని, పనికిరాని చెక్కు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన 3.5 లక్షల రూపాయల చెక్కు నాదే. దానికి సంబంధించి 3.5 లక్షల రూపాయల నగదును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందజేశామని చెప్పి ఈ వరసిద్ధి కాణిపాకం గత 2 నెలల క్రితం మా వికోట ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు దారుణ హత్యకు గురైనారు.
ఇదంతా కూడా మనకంతా తెలిసిందే, ఇదంతా కూడా అందరికీ శోచనీయమైన విషయం. కానీ ఈ విషయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి 3.5 లక్షల రూపాయల చెక్ అందజేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ చెక్కుకు సంబంధించి చెక్ బౌన్స్ అయిందని, దాని డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్కి పాల్పడతా ఉంది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మరియు ఈ నేషనల్ మీడియాలో, మన స్టేట్ వైడ్ మీడియాలో కూడా రావడం జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇలాంటి శవ రాజకీయాలకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడదని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి ఈరోజు ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుని సాక్షిగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుడి సాక్షిగా వారి కుటుంబానికి మేము 3.5 లక్షల రూపాయలు అందజేసినామని చెప్పి మేము ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. గత 2 నెలల క్రితం మా వికోట ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా ఊట సముద్రంలో తమను కుల పెద్దలు వెలివేశారని వడ్డెర కులస్తుడు వేముల వెంకటేశ్వరరావు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుమార్తె వివాహానికి తమ సామాజిక వర్గం వారు హాజరు కాకుండా కుల పెద్దలు అడ్డుకుంటున్నట్లు వారు ఆరోపించారు. తమ కుటుంబాన్ని వెలివేయడంపై చింతలపొడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు. మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఓటసముద్ర గ్రామస్తులై మాట్లాడుతున్నాము. మా నాన్నగారికి కుల బహిష్కరణ జరిగింది. అది ఎందుకు వెళ్ళేశారో తెలియడం లేదు. వాళ్ళు ఎవరెవరు వెళ్ళేశారని కుల పెద్దలైన వల్లెపు రమేష్, బొత్తుల మురళి, వల్లెపు నాగరాజు, వేముల విజయ, వేముల గురవయ్య, ముఖ్యంగా వాళ్ళు ఉన్నారు కుల పెద్దలు. వాళ్ళు మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఓటసముద్ర గ్రామస్తులై మాట్లాడుతున్నాము. మా నాన్నగారికి కుల బహిష్కరణ జరిగింది. అది ఎందుకు వెళ్ళేశారో తెలియడం లేదు. వాళ్ళు ఎవరెవరు వెళ్ళేశారని కుల పెద్దలైన వల్లెపు రమేష్, బొత్తుల మురళి, వల్లెపు నాగరాజు, వేముల విజయ, వేముల గురవయ్య, ముఖ్యంగా వాళ్ళు ఉన్నారు కుల పెద్దలు. వాళ్ళు మాది ఏలూరు జిల్లా. మనిషి సాధించలేనిది ఏదీ ఉండదని లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కల్పన చెప్పారు. ఏదైనా సాధించాలని బలమైన కోరిక, సరైన మార్గనిర్దేశం ఉంటే అది సాధ్యమన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ మనిషిని ఏ స్థాయి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో వివరించేందుకు హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కల్పన మాట్లాడారు. తపన, ఆకాంక్ష 100% ఉంటే ఈ విశ్వాసమే మనకు సహకరిస్తుందని చెప్పారు. ఈ విశ్వం మన కోసమే పనిచేస్తుందా అనే భావన కూడా కొన్నిసార్లు రావచ్చని అన్నారు. 1% అనుమానం ఉన్న మన విజయానికి అడ్డుపడవచ్చని అన్నారు. కల్పన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఎందరికో లా ఆఫ్ అట్రాక్షన్ వివరాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మన చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకొని ఇంత దూరం వచ్చామో, మనం ఎంత మంచి మనుషుల మధ్య ముందడుగు వేసుకుంటూ వచ్చామో అనేసి ఎప్పుడూ తల్లిదండ్రులకి కృతజ్ఞతగా ఉండాలి. తోబుట్టువులు కంపల్సరీ మనకి సపోర్ట్గానే ఉంటారు లైఫ్ లాంగ్. వాళ్ళని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఇలాంటి విషయాలు తెలియజేసేటువంటి మెంటర్స్ కల్పన మేడం గారు. కానీ ఈరోజు చాలా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను మేడంకి. నేను ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్లోకి బ్యాక్కి వెళ్ళి నేను ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పేరు కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 years అయింది నా జర్నీ స్టార్ట్ చేసి. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్గా సెకండ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాను అనమాట. ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి నా స్టూడెంట్స్ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతిరోజు మేము మార్నింగ్ 5 to 6 బ్రహ్మముహూర్త టైంలో మేము ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి జూమ్ సెషన్స్లో మేము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట. మెడిటేషన్, విజువలైజేషన్, గోల్ సెట్టింగ్ యాక్టివిటీస్, ఎఫర్మేషన్స్ కావచ్చు, ఎన్ఎల్పి టెక్నిక్స్ కావచ్చు, మనీ బ్లాకేజ్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు. సో అదంతా మేము లైవ్గా ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అంటే ఈ ప్రాక్టీస్ అనేది మనకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఒక పర్సన్ స్ట్రెస్ పరంగా కావచ్చు, మనీ బ్లాకేజెస్ పరంగా ఏదైనా సఫర్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, ఛాలెంజెస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, అలాగే వాళ్ళ లైఫ్లో గోల్స్ని క్లియర్గా సెట్ చేసుకొని వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి
చాలా బాగా హెల్ప్ చేస్తాయి మన ప్రోగ్రామ్స్ అనేవి. అండ్ ఈ రోజు ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అందరూ ఒకే చోట కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయడం వల్ల హై పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ మెమరబుల్ డే ఏదైతే వర్షాలు కురవాలని బీరప్ప దేవునికి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పడంపల్లి రైతులు జలాభిషేకాలు చేశారు. కలశాల పట్టుకొని హారతులు తీసుకొని దేవుని నామస్మరణతో ఊరి నుండి మందిరం వరకు నడిచి వెళ్లి జలాభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆటపాటలతో అలరించి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. వర్షాలు కురిసి పాడి పంటలు చక్కగా పండాలని బీరప్ప దేవుని ప్రార్థించారు. నేను యువ రైతు జ్ఞానేశ్వర్ని. గత జూన్ నెల నుంచి వర్షాలు కురవక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్క మొలక కూడా మొలకెత్తలేదు. ఆల్రెడీ విత్తనాలు కూడా పెట్టేసినాం. అలా అని చెప్పేసి వర్షాలు కురవాలని మా ఊరు దేవుడు బీరప్పకు జలాభిషేకం చేయడం జరిగింది. కుర్మ సంఘం వాళ్ళందరూ కలిసి ఈ జలాభిషేకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గత సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మా నమ్మకంతో ఈరోజు వర్షాలు కురుస్తాయని నమ్ముతూ ఇది చేయడం జరిగింది. కాబట్టి అకాలలో గత జూన్ నెల మొత్తం గడిచిపోయిన ఆఖరి వరకు కూడా వర్షాలు జాడలేక రైతులందరూ విలవిలలాడిపోతున్నారు. వర్షం కురవాలని భగవంతునికి జలాభిషేకం చేసినాము. కుర్మ సంఘం వాళ్ళు మొత్తం కలిసి జలాభిషేకం చేసి వర్షం కురవాలని భగవంతునికి ప్రార్థిస్తున్నాము. ఎల్నినో ప్రభావము ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు. కానీ అది నమ్మక. మేము భగవంతుని పైన ఆశ పెట్టుకొని భగవంతుని ప్రార్థిస్తూ వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ పాదాభిషేకం. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంధుల పాఠశాల వద్ద గంజాయి కలిగి ఉన్న 5 యువకుల ముఠాను వారు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు సింహాచలం, జావిద్, సాయినాథ్, హథావలి, రహమతుల్లా నుండి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో 2 బీటెక్ విద్యార్థులున్నారని పోలీసులు తెలిపారు. నరసరావుపేట కోర్టులో వారిని హాజరుపరిచినట్టు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీటెక్ విద్యార్థి సింహాచలమని పోలీసులు తెలిపారు. సాయినాథ్ నరసరావుపేట జేఎన్టీయూలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నట్టు చెప్పారు. ఈ ముఠ పార్వతీపురం మన్యం జిల్లా నుండి నరసరావుపేటకు గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. బ్లైండ్ స్కూల్ దగ్గర కొంతమంది గంజాయి అమ్మటం మరియు గంజాయిని వాడకం చేస్తున్నారనే సమాచారం మీద మధ్యాహ్నం వెళ్ళి అక్కడికి రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5గురిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో మొదటి వ్యక్తి సింహాచలం అని చెప్పి ఇతను ఎన్ఈసి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. ఇతని స్వగ్రామం పార్వతీపురం జిల్లా మన్యం జిల్లా దగ్గర. ఇతను మొన్న సెలవులకు వెళ్ళి వస్తా అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ గాంజా అలవాటు ఉన్నటువంటి అతని ఫ్రెండ్ సాయినాథ్ అని ఇతను కూడా జేఎన్టీయూ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. అతనికి మరియు ఇంకొక 3 పర్సన్స్ జావేద్, అతావలి అండ్